నుంచి నన్ను ఒక వాహంగా చేసుకుంటారు, నా నుంచి మీకు అనుగ్రహం వస్తుందన్నమాట. అలా వాహంగా చేసుకుని మీకు వస్తుందనే ఉద్దేశంతోనే నేను ప్రతిరోజు ఆ ఓంకార డిస్టెన్స్ హీలింగ్ చేసేటప్పుడు అదే భావనలు పెట్టుకుంటా. రెగ్యులర్ వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేను అలా హ్యాండ్స్ పెట్టి చూపిస్తున్నప్పుడు మధ్యలో ఒక చెయ్యి మీ వైపు, రెండో చెయ్యి నా వెనక వైపు నా గురువుల వైపు పెట్టి ఓంకారం చెప్పేది. అందుకే ఆ భావం ఏది భావిస్తే అది జరిగిద్ది అంటున్నారు కదా సాక్షాత్ లలిత సహస్రనామాల్లో. అప్పుడు ఆ భావన అది అలా ఉంటుంది కాబట్టి అక్కడ అది జరిగిద్ది అనమాట. ఆ మహాగురువుల నుంచి నా చేతిలోకి, నా శరీరంలోకి, మళ్ళీ నా చేతుల నుంచి మీ శరీరంలోకి అది ప్రసరణ జరిగిద్ది. ఇది చాలు కదా నమ్మడానికి. సహస్రనామాలు అంత ప్రత్యక్షమైన, అంత దైవంతో నిండిన శ్రీ లలిత అమ్మవారి నామాల్లో ఉన్న అర్థాలు విన్నప్పుడు